జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా రోజుల నుంచి సినిమా 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 అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వారి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అంత ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆయన్ని చూపించలేదనే చెప్పాలి. కానీ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా నడిచేటువంటి సినిమా ఎప్పుడు వస్తుంది, దేవర సినిమా 2 పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది, ఇవే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దేవర ఎలాంటి హిట్ అయిందో, ఆ సాంగ్స్ ఎలాంటి హిట్ అయినాయో, అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అందరం చూసాం. అలాంటి దేవర పార్ట్ 2 సినిమా కథ అంతా కూడా దేవర పార్ట్ 2లోనే ఉందని దేవర ఫస్ట్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. చాలా మంది ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 దేవర పార్ట్ 1 కన్నా దానికి మించి ఉండబోతుంది అనేటువంటిది కూడా చాలా మంది క్లారిటీగా అర్థమైంది పార్ట్ 1తోనే. అలాంటి పార్ట్ 2 ఎప్పుడు అసలు నిజంగా తీరా నిజంగా అంటే అనుకున్నంత ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే దేవరా మీద ఉన్నాయి పార్ట్ 1 మీద. అలాంటిది అందుకోలేకపోయింది. అందుకే ఉన్న సినిమాని లేదా పార్ట్ 2ని ఆపేశారా అనేది చాలా మంది ఆలోచించుకుంటూ కూర్చున్నటువంటి ఈ టైంలో ఆ చిత్ర నిర్మాత అభిమానుల సమక్షంలోనూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఒక బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్ అని చెప్పాలి. వాళ్ళందరూ కూడా దేవర పార్ట్ 2 షూటింగ్ ఉంటుందా లేదా, సినిమా ఉంటుందా లేదా, ఉంటే కనుక ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒక ప్రశ్నల వర్షమే ఆయన మీద కురిపించారు. ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఆయన అడగటం జరిగింది. ఆయన ఓపెన్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారి సినిమాలో చాలా బిజీగా ఉన్నారు, అది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చింది. ఆ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అవ్వగానే కొరటాల శివ గారితో ఆయన ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి దేవర పార్ట్ 2 సినిమా ఉంటుంది. అది కూడా ఈ సంవత్సరమే మే నెల నుంచే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వచ్చేటువంటి డ్రాగన్ సినిమాకి సంబంధించినటువంటి ఆయన పార్ట్ అయిపోగానే వెంటనే దేవరా పార్ట్ 2కి ఆయన షిఫ్ట్ అయిపోతారు. దాంట్లో మరికొత్త జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడబోతున్నాం. ఎందుకంటే లుక్స్ అంతా కూడా ప్రశాంత్ నీల్ గారి సినిమాకి ఒక సరికొత్తగా కనిపించారు, వారి సినిమాకి ఇంకొక రూపంలో కనిపించారు. దేవరాకి ఇంకొక యాంగిల్లో ఆల్రెడీ మనం చూసాం, దాంట్లో ఉండేటువంటి గెటప్. మళ్ళీ అలాంటి గెటప్లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు కూడా ఇప్పటికే ప్రకటించేసి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్లోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ అంతా కూడా మే నుంచి కంటిన్యూస్గా షూటింగ్ అంతా కూడా రెడీగా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. స్క్రిప్ట్ అంతా కూడా సిద్ధమైపోయింది. కొరటాల శివ గారు రెడీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు డ్రాగన్ నుంచి బయటకు వస్తే వెంటనే షూటింగ్ మొదలు పెట్టడమే అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా దేవర పార్ట్ 2 100% ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా ఇంకా ఊపిరి పీల్చుకోండి, దద్దరిల్లిపోబోతుంది. ఇంకా దేవరాకి మించి దాని నుంచి చాలా ఇన్పుట్స్ అన్ని తీసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఇంకా ఎక్కువ మ్యాసివ్ హిట్ని అందుకోవడానికి దేవర పార్ట్ 2 సిద్ధం చేస్తున్నారనే చెప్పాలి కొరటాల శివ గారు, జూనియర్ ఎన్టీఆర్.